నందమూరి తారక రామారావు మనవడు హరికృష్ణ తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. తాత పేరుని నిలబెట్టే మనవడిగా నందమూరి తారక రామారావు సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. యంగ్ టైగర్గా, మ్యాన్ ఆఫ్ ది మాసెస్గా ఎన్టీఆర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా బ్రహ్మర్షి విశ్వామిత్రలో నటించారు ఎన్టీఆర్. ఆ తర్వాత బాలరామాయణంలో నటించారు. 2001లో నిన్ను చూడాలని అనే మూవీతో హీరోగా తెరంగేట్రం చేశారు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత రాజమౌళితో చేసిన స్టూడెంట్ నెంబర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అక్కడి నుంచి మొదలైన ఎన్టీఆర్ సినీ జర్నీ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి శాలిని చిన్నతనంలోనే కూచిపూడి నాట్యం నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. తర్వాత చిత్రరంగంలో ప్రవేశించాడు. తనని తారక్ లేదా జూనియర్ ఎన్టీఆర్గా పిలుస్తూ ఉంటారు. హైదరాబాద్లోని విద్యారణ్య ఉన్నత పాఠశాలలో విద్యను పూర్తి చేశాడు. తన తాతగారైనటువంటి నందమూరి తారక రామారావు అంటే సీనియర్ ఎన్టీఆర్ తారక్లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటుడిగా హిందీ చిత్రసేవకు పరిచయం చేశాడు. తర్వాత బాలరామాయణంలో చిత్రంలో రాముడిగా నటించాడు. ఆ సమయంలో నట శిక్షకుడు ఎంజే భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రంతో ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం ద్వారా మంచి పేరు సాధించాడు. ఆ చిత్రం విజయవంతం అవడంతో మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన సుబ్బు సినిమా పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రంలో అతని నటన చూసి ఎంతోమంది అతనికి అభిమానులుగా మారారు. ఇక ఆ తర్వాత అల్లరి రాముడు సినిమా యావరేజ్గా నిలిచింది. మళ్ళీ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి చిత్రం విడుదలైంది. తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంతో అతను అగ్రనటుల్లో ఒకనిగా ఎదిగాడు. సింహాద్రి తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆంధ్రావాల సినిమా రిలీజ్ అయి అంచనాలను అందుకోలేదు. తర్వాత సాంబా పర్వాలేదనిపించిన నా అల్లుడు, నరసింహుడు సినిమాలు బాగా నిరాశపరిచాయి. అశోక్, రాఖీ చిత్రాలు పర్వాలేదు అనిపించినా బాగా లావు అయ్యాడు అన్న విమర్శలు వచ్చాయి. రాఖీ చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 2007లో మళ్ళా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో యముడి పాత్రలో కనిపించి పౌరాణిక పాత్రల్లోనూ రాణించగలరని నిరూపించుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా సన్నబడి లావ్ అవుతున్నాడు అన్న విమర్శలు తిప్పికొట్టాడు. 2008లో మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన కంత్రి చిత్రం పర్వాలేదు అనిపించింది. 2010లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ మంచి విజయాన్ని సాధించింది. అదే సంవత్సరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం ఆ సంవత్సరపు అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 2011లో మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మాణంలో శక్తి చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. 2011లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఊసరవెల్లి మంచి వసూలు సాధించి పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చిన దమ్ము చిత్రం అతని నటనకు మరోసారి నిలువుటద్దంగా నిలిచిన ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో బాద్షా చిత్రం మంచి విజయాన్ని అందుకొని మంచి వసూలు సాధించింది. తర్వాత వచ్చిన రామయ్య వస్తావయ్య, రభస చిత్రాలు ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. 2017లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో అద్భుత నటన కనబరిచాడు. అంతేగాక జెమినీ టీవీ ఛానల్లో ఈ చిత్రం ప్రసారమై 26.5 టీఆర్పీతో అన్ని రికార్డులు చెరిపేసింది. జూనియర్ ఎన్టీఆర్ 25వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో 2016 సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని గెటప్ను కొన్ని లక్షల మంది అనుసరించారు. ఫోర్బ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2015లో 2వ స్థానాన్ని సంపాదించాడు. ఈ చిత్రం
50 కోట్లకు పైగా వసూలు సాధించింది. తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. 2017లో జై లవకుశ చిత్రంలో 3 విభిన్నమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించాడు. ఇక ఈ సినిమాని బాబీ డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత బుల్లితెరలో కూడా బిగ్ బాస్ షో ద్వారా తనేంటో నిరూపించుకున్నాడు. వరుస విజయాల మీద ఉన్న తారక్కి 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్తో మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో నటించి తన నటన ఇది అని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు లభించింది. నటనలో వైవిధ్యం. దర్శకధీరుడు రాజమౌళితో సూపర్ హిట్ సాధించిన ఎన్టీఆర్కు ఆయనతో బంధం కొనసాగుతూనే వచ్చింది. సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు చేసి పాన్ వరల్డ్గా ఎదిగాడు. ఎన్టీఆర్ కెరీర్లో ఎన్ని హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లున్నాయో డిజాస్టర్లు కూడా అన్నే ఉన్నాయి. ప్రస్తుత తరంలో అద్భుతమైన నటుడు ఎవరు అని అడిగితే మాత్రం అందరూ ఎన్టీఆర్ పేరు చెప్పాల్సిందే. తన నటనలోని భిన్నత్వాలను చూపేందుకు రకరకాల పాత్రలున్న కథలను ఎంచుకున్నాడు. రాఖీ, టెంపర్, అదుర్స్, నాన్నకు ప్రేమతో ఇలా ఎన్నో సినిమాల్లో వైవిధ్యాన్ని చూపించి సినీ ప్రేమికుల్ని ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ ప్రయోగాలు. శారీరకంగా ఎన్నో మార్పులు చేర్పులు చేసుకున్నాడు ఎన్టీఆర్. ఎంతో లావుగా ఉన్న ఎన్టీఆర్ కంత్రి సినిమాతో చాలా సన్నబడ్డాడు. ఆ తర్వాత టెంపర్ కోసం 6 ప్యాక్ బాడీ ట్రై చేశాడు. అలా సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తుండటం కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ దాకా వెళ్లడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్కు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ చేసిన కొమురం భీం పాత్రకు వరల్డ్ వైడ్గా క్రేజ్ రావడంతో ఎన్టీఆర్ సినిమాలన్నీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదం. ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఆయన ప్రచార సభలకు అభిమానులు పోటెత్తారు. అలనాడు సీనియర్ ఎన్టీఆర్ ప్రచారాన్ని అభిమానులు గుర్తు చేసుకున్నారు. అలాంటి సమయంలోనే ఎన్టీఆర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మంలో ప్రచార కార్యక్రమం ముగించుకొని హైదరాబాద్ తిరిగొస్తుండగా మార్గ మధ్యంలో సూర్యాపేట్ సమీపంలో ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎన్టీఆర్ను సూర్యాపేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. నాటి ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు నటులు రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి గాయపడ్డారు. 2009 తర్వాత రాజకీయ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ఎక్కడా కనిపించలేదు. ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయ వేదిక మీదకు ఎప్పుడు వస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎన్టీఆర్ని కావాలనే పార్టీకి దూరం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం. ఎన్టీఆర్ 1983 మే 20న జన్మించారు. ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి శాలిని. ఎన్టీఆర్ వివాహం లక్ష్మీ ప్రణతితో 2011 మే 6న జరిగింది. వీరికి అభయరామ్, భార్గవరామ్ అనే 2 కుమారులున్నారు. ఎన్టీఆర్ కాంట్రవర్సీల విషయానికి వస్తే కెరీర్ ప్రారంభంలో చిరంజీవి అంటే ఎవరో తెలీదు అన్నట్టుగా కామెంట్ చేశాడు ఎన్టీఆర్. అప్పట్లో అది దుమారం రేపింది. ఎన్టీఆర్ యవ్వనంలో ఉన్నప్పుడు కాస్త దూకుడుగానే ఉండేవాడు. రాను రాను ఆ దూకుడును కాస్త తగ్గిస్తూ వచ్చాడు. పెళ్లి తర్వాత చాలా కామ్గా మారిపోయాడు. ఆది సినిమాకు గాను మరోసారి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. యమదొంగ సినిమాకు గాను తారక్కు బెస్ట్ యాక్టర్ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. జనతా గ్యారేజ్ సినిమాలో నటనకు గాను ఐఫాలో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్తో మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో నటించి తన నటన ఇది అని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు లభించింది.